జస్ట్ ప్రతి 2016వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నా ఫుల్ టైం మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ చేస్తున్నాను, చిల్డ్రన్ మినిస్ట్రీ చేశాను, క్యాంపులు చేశాను, కామారెడ్డి అనే ప్రాంతంలో పాస్టర్గా చేశాను, మిషనరీగా వెళ్ళాను. ఆఖరికి పాల్వంచ పట్టణంలో దేవుడు నాకు చిన్నపాటి మందిరం ఇచ్చిండు. 20 మంది, పెద్ద సంఘమేం కాదు, చిన్న మంద, దేవుడు ఇచ్చిన మంద, దాన్ని కాచుకుంటూ ప్రభు నేర్పించిన పాటలు వాళ్ళకి నేర్పించుకుంటూ నా సంఘాన్ని శిష్యులుగా తయారు చేస్తూ ఉన్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రం కలిగి ఉంది. చాలా సంతోషము. ప్రతిసారి పాల్వంచ నుంచి కొత్తగూడెం వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ చూస్తూ ఉండేవాడిని. పాల్వంచలో కదులుతున్నారు మా దగ్గర ఉన్న యూత్, ఇంకా కొత్తగూడెంలో ఎలా దున్నాలరా అనేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. పెడితే ఫంక్షన్ హాల్లో ఈ పిఆర్ ఫంక్షన్లోనే మనం చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి చాలాసార్లు రోడ్డు మీద వెళ్తూ బండ్ల మీద మేము ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినాం. కానీ ఈరోజు సంఘాన్ని ప్రేరేపించి అక్కడ ప్రేమికుల్ని మన కొరకు మనందరి కొరకు సిద్ధపరిచి ఈరోజు దేవుడికి అవకాశం ఇచ్చినందుకు బట్టి వందనములు దేవునికి. సో సిఓసి టీమ్ అనేది చైల్డ్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్ లేదంటే చైల్డ్ ఆఫ్ క్రైస్ట్, చిన్నది, ఇద్దరితోనే ప్రారంభించాము. ఇప్పుడు దగ్గరగా అటు ఇటు కాకుండా ప్రజెంట్ అయ్యేది ఒక 50 మంది లేదంటే 60 మంది యవనస్తులు ఉంటారు. ఈ యవనస్తులు మీరు అనుకున్నంత మంచోళ్ళు కాదు వాస్తవానికి. అర్థమవుతుందా? ఫోటోలలో చూసేసి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసేసి మంచి ప్రార్థన చేస్తున్నారు, మంచి ఇది చేస్తున్నారు అనేసి అనుకోకండి. చాలా నిందలు వచ్చినాయి మా దగ్గర. ఆ నితిన్ గారి దగ్గరికి ఎప్పుడు తాగుబోతులు తిరుగుబోతుల దగ్గరికి వెళ్తారా, వాడి దగ్గర ఉన్న మంది అంటారు. నేనంటావు వందనాలు, థ్యాంక్ యూ బ్రదర్, నాకు అట్లాంటి వాళ్ళే కావాలి. సంఘానికి ఇప్పుడున్న తరుణన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న యూత్ చాలా మంది ఉన్నారు. అట్లాంటి బిడ్డలలో చాలా మంది బయట తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాడు చర్చికి రమ్మంటే రాడు వాస్తవానికి, అవునా కాదా? రారా బాబు అంటే వాడు చర్చికి రాడు. వాడు ఎక్కడికి వస్తాడు? వేరే వాటికైతే వస్తాడు. నిన్న రిలీజ్ అయిందిగా, అట్లాంటి వాటికైతే వెళ్తాడు, కానీ ఇట్లాంటి వాటి దగ్గరికి అయితే రాడు. దేవుడు మాకు ఇచ్చిన ప్రణాళిక ఏమిటి అంటే వీడిని అట్లా రాబట్టడం కాదు, కానీ ఎట్టా కొట్ట వీడిని ఒక 2 గంటలున్నా దేవుళ్ళో కూర్చోబెట్టాలా. అది పిక్నిక్ ద్వారా అయినా కూర్చోబెట్టాలా, లేదంటే బైక్ రైడ్ అని తీసుకొని పోయి అన్న దేవుళ్ళ అక్కడ కూర్చోబెట్టాలా, లేదంటే ఇంకా వేరే విధంగా అయినా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాలా. అర్థమవుతుందా? ఏదైతే ఏంది, ఎలా పోతే ఏంది, 1,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, వాడికి ఒక దేవుని మాట వెయ్యాలి. అట్లా మారిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. బాప్తిసం పొందిన బిడ్డలు కూడా ఉన్నారు. ఇదంతా టీం, ఇదంతా దేవుడే నన్ను ప్రేరేపించి లేదంటే అందరిని ప్రేరేపించి ముందు కొనసాగుతున్నారు అనమాట. సో ఈరోజు దైవజనులు మనకి ఇచ్చిన మంచి మాటలు ఏమిటి అంటే, యువర్ పర్పస్ అండ్ రోల్ యాజ్ ఏ కింగ్డమ్ క్రిస్టియన్ సిటిజన్ అనేసి అన్నారనమాట. అంటే అసలు నీ పాత్ర ఏమిటి దేవుని రాజ్యంలో అనే పాత్ర కదా. గమనించండి, దేవుని రాజ్యంలో నీ పాత్ర ఏమిటి, అంతేనా? నాకు 45 నిమిషాలు ఇచ్చారు, కానీ నేను 40 నిమిషాల్లోనే ముగించే ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుందా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.